మన models are ready to do a catwalk. Sorry guys. गणपतिमोहवामहे कविकवीनामुपमत्रवस्तमं ज्येष्ठराज ब्रह्मणः देवाय परमात्मने दिव्यज्योतिर्नमोस्तुते అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నంలో సిఎంఆర్ గోల్డ్ షాప్ ఒకటి ప్రారంభోత్సవం చేసిన మీకు తెలుసు. మరి సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే బ్రాండ్ అని ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం సిఎంఆర్ వచ్చిన తర్వాత అసలు గోల్డ్ అంటే ఏంటి, బట్టల షాప్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్ళి చాలా బ్రహ్మాండంగా వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే సిఎంఆర్ ఒక బ్రాండ్. ఇందాక చెప్పాను నేను. ఎందుకన్నానండి బ్రాండ్ అని ఎందుకన్నానంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగినటువంటి వ్యాపార సంస్థ సిఎంఆర్. రమణ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎదుగుచ్చారు. ఇందులో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 45 షోరూమ్స్ ఉన్నాయి, బట్టల షోరూమ్స్. అంటే రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో 45 షోరూమ్స్ పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారం రన్ చేసిన సంస్థ సిఎంఆర్ సంస్థ. రెండవది ఏంటంటే గోల్డ్ షాపులు. ఈ గోల్డ్ షోరూమ్స్ అంటే పెద్దవారి నుంచి కింద స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా గోల్డ్ పెట్టి ఆడవాళ్ళలో ఉంటుంది. మనకు తెలుసు కదా, ఆడవాళ్ళు బంగారం అంటే మొదటి నుంచి ఒక పెట్టుకోవాలనేటువంటి కోరుకుంటాయి. అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన దాని మీద కొంతమందికే అలంకరించుకునేటువంటి అవకాశాలు. అలా కాకుండా రమణ గారు ఏం చేశారంటే సామాన్యులకు కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సామాన్యులకు కానీ ఆ అమ్మాయి పెళ్ళిళ్ళలోనో ఆ అమ్మాయి పెద్ద మనుషులు అయినప్పుడు గోల్డ్ పెట్టాలనుకుంటారు. కానీ గోల్డ్ అందుబాటులో లేదు. అంటే అటువంటి వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో
అన్ని వర్గాల వారికి సంబంధించిన వరకు వసూల కోసం చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఇవాళ గోల్డ్ షాప్ ఇందాక చెప్పింది 45 బట్టల షాపులు, బట్టల షోరూమ్స్ ఇప్పుడు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కలిపి నాకు తెలిసి 14 ఉన్నాయి. ఓకే సార్, గోల్డ్ షాపులు 14 వచ్చాయి పెట్టారు. దీంతో 14 అనుకుంటాను. ఈ 14 గోల్డ్ షాప్, అది కూడా మన నర్సీపట్నంలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి, ఇమేజ్ ఉన్నటువంటి వ్యాపార సంస్థ నర్సీపట్నంలో పెట్టడం నాకు చాలా ఆనందంగా